హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రిచ్ పర్సన్, వెల్దీ పర్సన్ ఇద్దరూ ఒకటి కాదు. రిచ్ పర్సన్ సంపాదిస్తాడు, ఖర్చు పెడతాడు. కానీ వెల్దీ పర్సన్ సంపాదించిన దాన్ని దాచుకుంటాడు, తన సంపాదనని పెట్టుబడిగా పెడతాడు. ఇది వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఈ ప్రపంచంలో సంపదని సృష్టించిన గొప్ప వాళ్ళందరూ ముందు ఈ తేడాన్ని తెలుసుకోండి అని చెప్తున్నారు. దీని బెస్ట్ ఎగ్జాంపులే వారెన్ బఫెట్. చాలామంది ఈయన మొదటి నుండి బాగా డబ్బున్నోడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన సంపాదనలో దాదాపు 94% మనీని ఆయనకి 60 సంవత్సరాలు దాటిన తర్వాతే సంపాదించాడు. సో లైఫ్లో జస్ట్ సంపాదిస్తే చాలు మనం ధనవంతులు అవ్వచ్చు అనుకున్న వాళ్ళందరూ వెల్త్ పిరమిడ్ అనే కాన్సెప్ట్ని తెలుసుకోవాలి. అసలు డబ్బు అనేది ఎలా పనిచేస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్తో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎలా పొందవచ్చు, ఈ వీడియోలో మనం ఈజీగా తెలుసుకుందాం. ముందుగా ఒక డిస్క్లైమర్ ఏంటంటే వెల్త్ పిరమిడ్ గురించి తెలుసుకున్నంత మాత్రాన మీకు కావాల్సిన డబ్బు వచ్చి పడిపోతుందని చెప్పట్లేదు. కానీ ఈ వెల్త్ పిరమిడ్ అనేది మీ ఫైనాన్షియల్ గోల్స్ని చేరుకోవడానికి మొదటి మెట్టుగా మారుతుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడితే ఆర్థికంగా మీ జీవితంలో మంచి మార్పులను మీరు చూడగలుగుతారు. ముందుగా వాట్ ఈజ్ వెల్త్ పిరమిడ్? కోట్లు సంపాదించే ఇన్వెస్టర్ అయినా, మంత్లీ శాలరీకి పనిచేసే ఎంప్లాయీ అయినా, ఒక చిన్న బిజినెస్ ఓనర్ అయినా, ఎవరైనా కానీ నిజమైన సంపదని క్రియేట్ చేయాలి అంటే 4 కోర్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. ఈ 4ంటిని కలిపి వెల్త్ పిరమిడ్ అని అంటారు. ఎలా అయితే ఒక పిరమిడ్ బేస్ నుండి స్టార్ట్ అయ్యి పై టాప్ వరకు వెళ్తుందో, అలాగే ఈ వెల్త్ పిరమిడ్ అనేది కూడా ఫౌండేషన్ నుండి 4 లెవెల్స్లో టాప్కి రీచ్ అవుతుంది. ఈ 4 లెవెల్స్ ఒకదానితో మరొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. పైన లెవెల్కి వెళ్ళాలి అంటే కిందున్న లెవెల్స్ అన్నీ కూడా దాటుకుని వెళ్ళాలి. సో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకుండా వెల్త్ పిరమిడ్ని సృష్టించడం చాలా కష్టం. కాబట్టి ఒక్కో లెవెల్ని పూర్తిగా అర్థం చేసుకుందాం. అలాగే మీ లైఫ్లో ఒక పాజిటివ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎలా సంపాదించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బేసిక్గా ఈ వెల్త్ పిరమిడ్లో మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. ముందుగా డైవర్సిఫై, రెండోది అక్యుములేట్, మూడోది మేనేజ్, నాలుగోది ప్రిజర్వ్. ఇందులో మొదటిది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైవర్సిఫై. అంటే కేవలం ఒక్కటే కాకుండా వేరు వేరు దారుల్లో మనీని సంపాదించడం. వెల్త్ క్రియేషన్లో డైవర్సిఫికేషన్ అనేది చాలా ముఖ్యం. పెద్ద పెద్ద $multi-million బిజినెస్లే ఒకటే సోర్స్ మీద ఆధారపడటం వల్ల రాత్రికి రాత్రి దివాలా తీసిన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ ద సేమ్ బాస్కెట్. ఒకే బుట్టలో గుడ్లన్నీ పెడితే సడన్గా ఒకేసారి కింద పడింది అనుకోండి, అన్ని గుడ్లు పగిలిపోతాయి. అలాగే ఫైనాన్షియల్గా ఒకే ఇన్కమ్ సోర్స్ మీద ఆధారపడితే ఏదో ఒక రోజు ఆదాయం ఒకేసారి ఆగిపోయే ప్రమాదం ఉంది. సో మనం ఇన్కమ్ సోర్స్ని డైవర్సిఫై చేయడం వెల్త్ పిరమిడ్లో బలమైన ఫౌండేషన్ని క్రియేట్ చేస్తుంది, ఫైనాన్షియల్ సెక్యూరిటీని ఇస్తుంది. డైవర్సిఫికేషన్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ప్యాసివ్ ఇన్కమ్. అంటే రెగ్యులర్గా మనకు వచ్చే మంత్లీ శాలరీ కాకుండా వేరే విధానాల్లో డబ్బుల్ని సంపాదించుకోవడం. ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, అందరికీ ఒకే మెథడ్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో కామన్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ముందుగా ఫిక్స్డ్ డిపాజిట్. ఇది మోస్ట్లీ రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్, కాకపోతే రిటర్న్స్ కూడా తక్కువగానే ఉంటాయి. సో ఒకేసారి ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు, సెక్యూరిటీ కావాలి అని అనుకున్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ పోర్ట్ఫోలియో. కోవిడ్ తర్వాత ఇండియాలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అవేర్నెస్ పెరిగిపోయింది. కాకపోతే చాలామంది సరైన గ్రౌండ్ వర్క్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ జర్నీని మొదలుపెట్టి నష్టాలను చూసిన వాళ్ళు ఉన్నారు. సో బిగినర్స్ అయితే గనక తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయండి. కానీ ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో మీ మంత్లీ ఇన్కమ్ని ఇన్వెస్ట్ చేయడం మంచిదే. ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా మీకు మారవచ్చు. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే వేరే బ్రాండ్స్ని, ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసి సెల్ చేయడం అండ్ అందులో కొంత కమిషన్ మీకు వస్తుంది. ఇది కూడా ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్. నెక్స్ట్ కాంటెంట్ క్రియేషన్. ప్రజెంట్ మంచి భూమిలో ఉన్న ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ ఇది. చాలామంది దీన్నే మెయిన్ ఇన్కమ్ సోర్స్గా కూడా మార్చుకుంటున్నారు. ఎందుకంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ప్లాట్ఫామ్ ఏదైనా కానీ కాంటెంట్ క్రియేషన్తో ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కేటగిరీని సెలెక్ట్ చేసుకుని కాంటెంట్ జనరేట్ చేయండి. స్లోగా ఒక మంత్లీ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్. ఈ పేరు వినగానే ఎక్కువ పెట్టుబడి పెట్టాలేమో అని అనుకుంటారు, కానీ రియల్ ఎస్టేట్ అంటే కద్దరు వేసుకుని కోట్లలో డీల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. చిన్న స్కేల్లో కూడా రియల్ ఎస్టేట్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. సపోజ్ మీ ఓన్ హౌస్ని లేదా మీరుంటున్న ఫ్లాట్లో రూమ్స్ని హోమ్ స్టేగా మార్చి లేదా ఎయిర్బిఎన్బిగా మార్చుకోవచ్చు. అలాగే మంత్లీ రెంటల్స్ వచ్చేలాగా ప్రాపర్టీని కొని డెవలప్ చేసుకున్నా సరే ఒక స్ట్రాంగ్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ మీకు వస్తుంది. యాక్చువల్గా వేరు మార్గాల నుండి డబ్బు సంపాదించడం వినడానికి బాగానే ఉంటుంది, కాకపోతే పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకొస్తామని చాలామంది అడుగుతారు. దీనికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే స్టార్ట్ స్మాల్. ముందుగా మీకు మంత్లీ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఆ మంత్లీ ఇన్కంలో కనీసం 5% అయినా ప్యాసివ్ ఇన్కమ్ నుంచి వచ్చేలాగా టార్గెట్ పెట్టుకోండి.
చిన్నదైనా పెద్దదైనా సరే ప్యాసివ్ ఇన్కమ్ మొదలు పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత స్లోగా ప్యాసివ్ ఇన్కమ్ గ్రో అవుతూ వస్తుంది. సో కొన్ని సంవత్సరాల తర్వాత అంతా బాగుంటే మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని మీ ప్యాసివ్ ఇన్కమ్తోనే రీప్లేస్ చేసేవచ్చు. జస్ట్ ఒక 2-3 వేలు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలో పెట్టినా సరే 2 సంవత్సరాలకి ఒక మంచి అమౌంట్ మీకు కనబడుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు మొదలు పెట్టకపోవడం కంటే చిన్నగా ఒక అడుగు ముందుకు వేస్తే ప్యాసివ్ ఇన్కమ్ జనరేషన్ మీకు అలవాటు అవుతుంది. డబ్బులు లేకపోయినా సరే కొత్త మొబైల్ని ఈఎంఐలో కొనడం కంటే కూడా ఆ ఈఎంఐ అమౌంట్ని ఒక మంచి ఫండ్ చూసుకుని ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరం తిరిగేసరికి యావరేజ్గా 20-30% ఇంక్రిమెంట్ మీరు పొందవచ్చు. ఆ డబ్బుతో మీకు నచ్చిన వస్తువుని అప్పుడు కొనుక్కోవచ్చు. సో మంత్లీ ఇన్కంలో డైవర్సిఫికేషన్ గురించి మీకు మీరే ఆలోచించుకోండి. ఒక నెలలో మీకు వచ్చే ఆదాయాన్ని ఖర్చుల్ని ఒక చోట రాసుకోండి. మీ కంట్రోల్లో మీ ఫ్రీ టైంలో మీరు చేయగలిగినటువంటి ఒక ప్యాసివ్ ఇన్కమ్ మెథడ్ని ఎంచుకోండి. ఒకటెప్పుడు గుర్తుపెట్టుకోండి, పర్సనల్ ఫైనాన్స్లో బేస్ బలంగా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే డైవర్సిఫికేషన్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఒకే సోర్స్ మీద ఆధారపడిపోకండి. 2-3 రెవెన్యూ మోడల్స్ని ట్రై చేయండి. మనకి ఇన్వెస్ట్మెంట్ గురించి ఎంత ఎక్కువ తెలిస్తే అంత మంచిది. నేను రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గురించి చదివా. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇన్వెస్టింగ్ ఇన్ మెటల్స్ అండ్ జెమ్ స్టోన్స్. అసలు సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇది కూడా ఉంది అనే విషయమే నాకు చాలా లేట్గా తెలిసింది. అండ్ ఇలా దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు ఎర్న్ మనీ ఆన్ మెటల్స్ అండ్ జెమ్ స్టోన్స్ అనే ఆడియో బుక్ కుకు ఎఫ్ఎంలో విన్నాను. అండ్ ఈ ఆడియో బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక గోల్డ్ అని చెప్పవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా కుకు ఎఫ్ఎంలో ఉన్న ఈ ఆడియో బుక్ వినండి. అంతేకాదు కుకు ఎఫ్ఎంలో ప్రస్తుతం సూపర్ సేవర్ సేల్ నడుస్తుంది. దానికి మీరు చేయాల్సింది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి కూపన్ కోడ్ దగ్గర Super60 అనే కోడ్ని ఎంటర్ చేయండి. అప్పుడు మీకు మొదటి నెల సబ్స్క్రిప్షన్ మీద 60% డిస్కౌంట్ లభిస్తుంది. సో కుకు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి. నెక్స్ట్ వెల్త్ పిరమిడ్లో రెండవది అక్యుములేట్. అంటే పెట్టుబడి ద్వారా వచ్చిన లాభాలని మనీ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవడం. ఆస్తులు పెట్టుబడులు కొంతకాలానికి మనకి కావాల్సినటువంటి సంపదని తిరిగిస్తాయి. కానీ కొన్నిసార్లు మనం ఆ మనీని మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేయాల్సి రావచ్చు. అంటే సపోజ్ ఒక స్టాక్ని 10,000 పెట్టి కొన్నాం అనుకోండి, ఒక సంవత్సరం తర్వాత దానికి 50% అంటే 5,000 లాభం వచ్చిందనుకోండి, అప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 5,000తో మళ్ళీ వేరే స్టాక్లో మనం పెట్టుబడి పెట్టవచ్చు, అలాగే లేదంటే ఆ 5,000ని మన అకౌంట్లోకి డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వెల్త్ అనేది వేరు రూపాల్లో ఉండాలి. ఓన్లీ స్టాక్స్ ఒకటే కొనుక్కుంటూ వెళ్ళిపోతే మనకి కావాల్సినప్పుడు చేతిలో డబ్బు ఉండదు. అందుకే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే ప్రతి క్వార్టర్ లేదంటే సంవత్సరానికి మీ లాభాలని విత్డ్రా చేసేసుకోండి అని. అది స్టాక్సే కాదు, ఎలాంటి పెట్టుబడులు అయినా సరే వర్తిస్తుంది. అయితే నేను ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడటం లేదు. షార్ట్ టైంలో ప్యాసివ్ ఇన్కంలో మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దాని నుండి వచ్చేటువంటి లాభాలని అక్యూములేట్ చేసుకోవాలి. థంబ్ రూల్ ఏంటంటే మీరు పెట్టిన డబ్బులకి 1/3 ప్రాఫిట్ వచ్చినప్పుడు దాని నుండి కొంత మన అవసరాలకి మనం వాడుకోవచ్చు. ఇక్కడ మీకో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మార్క్ క్యూబన్ అనే అమెరికన్ బిలియనీర్ అండ్ ఇన్వెస్టర్ తన Broadcast.com అనే బిజినెస్ని యాహూ కంపెనీకి $5.7 బిలియన్ స్టాక్స్ రూపంలో అమ్మేశాడు. కానీ తర్వాత 6 months తిరగకుండానే తన స్టేక్ మొత్తాన్ని $2.5 బిలియన్ క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నాడు. తర్వాత ఒక సంవత్సరానికి యాహూ అనేది ఆల్మోస్ట్ దివాలా తీసే పొజిషన్కి వచ్చేసింది. సో మార్కెట్ని సరిగ్గా అంచనా వేసి మార్క్ క్యూబన్ లాభాన్ని అక్యుములేట్ చేసుకోవడంతో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని సంపాదించగలిగాడు. అందుకే అక్యుములేషన్ అనేది వెల్త్ పిరమిడ్లో రెండో ముఖ్యమైన స్టెప్ అని చెప్పాలి. అనలైజ్ చేసుకుని కరెక్ట్ టైంలో లాభాన్ని అక్యుములేట్ చేసుకోవడం ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి చాలా అవసరం. అండ్ వెల్త్ పిరమిడ్లో మూడోది మేనేజ్. బేసిక్గా ఇది లాంగ్ టర్మ్ మనీ మేనేజ్మెంట్ గేమ్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే ముందు మనం మైండ్ సెట్ని మార్చుకోవాలి. అంటే ఈ నెల జీతం ఈ నెలకి సరిపోతే చాలు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనే యాటిట్యూడ్ నుండి బయటికి రావాలి. మనీ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్. ఎందుకంటే డబ్బు లేకుండా మనం ఏమీ చేయలేం. మన కోరికలు ఆశలు తీరాలంటే మనీ మనకి ఖచ్చితంగా కావాలి. సో ఆల్వేస్ థింక్ లాంగ్ టర్మ్. అప్పుడే మనం కోరుకున్న సంపద సరిగ్గా తయారవుతుంది. మనీని మేనేజ్ చేయడం అనేది మన దగ్గర అయితే ఎవరికి వాళ్ళు ఓన్గా చేస్తూ ఉంటారు. కానీ వేరే దేశాల్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ అకౌంటెంట్ అనే వాళ్ళు ఉంటారు. ఇప్పటికిప్పుడు మీరు కూడా ఒక అకౌంటెంట్ని హైర్ చేసుకోమని చెప్పట్లేదు. కానీ మనీ మేనేజ్మెంట్ కోసం మార్కెట్లో ఉన్న ఫ్రీ టూల్స్ని వాడడం మొదలు పెట్టండి. సపోజ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేసే యాప్స్ని వాడడం, స్టాక్ రికమెండేషన్స్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కోసం ఎక్స్ట్రా సబ్స్క్రిప్షన్ తీసుకోవడం, అలాగే కొత్త ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కోసం రీసెర్చ్ చేయడం, ఇవన్నీ మనీ మేనేజ్మెంట్లోకి వస్తాయి. అయితే కాలం గడిచే కొద్దీ
మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, మీ దగ్గరికి వచ్చేటువంటి మనీ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడంలో తప్పులేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ మంత్లీ శాలరీ నుండి ట్యాక్స్ ఎక్కువ కట్ అవుతుంది అని మీకు అనిపిస్తే మీకు పర్సనల్గా తెలిసిన ఒక చార్టెడ్ అకౌంటెంట్తో కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కానీ మీట్ అయ్యి మనీ మేనేజ్మెంట్ని డిస్కస్ చేయడంలో తప్పులేదు. దీనివల్ల ఫైనాన్షియల్గా మనకు తెలియని కొత్త నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకుంటాం. కొన్నిసార్లు మన ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ రాంగ్ అవ్వచ్చు, లేదా అనుకున్నంత స్థాయిలో రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు. అలాంటప్పుడు ఒక ప్రొఫెషనల్ సాయం తీసుకోవడం తప్పేలేదు. వాళ్ళు ఆల్రెడీ మార్కెట్ని రీసెర్చ్ చేసి బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది మనకి సజెస్ట్ చేస్తారు. సో మనీ మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చేసరికి ఆల్వేస్ ప్రిఫర్ ప్రొఫెషనల్ హెల్ప్. ఎందుకంటే చరిత్ర చూసుకుంటే ఎంత గొప్ప సంపదని సృష్టించిన వాళ్ళైనా సరే దాన్ని సరిగ్గా కాపాడుకోలేకపోతే సంవత్సరాల తరబడి పడ్డ శ్రమంతా కూడా వృధా అయిపోతుంది. మనందరికీ తెలిసిన ఒక ఎగ్జాంపుల్ని తీసుకుంటే రిలయన్స్ కంపెనీని ముఖేష్ అంబానీ ముందుకు తీసుకువెళ్తే తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం తన వాటా కంపెనీని దివాలా తీయించాడు. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ ఫండమెంటల్ లెవెల్లో చూసుకుంటే మనీ మేనేజ్మెంట్ అండ్ అసెస్మెంట్ సరిగ్గా జరగలేదనే చెప్పాలి. సో పాయింట్ ఏంటంటే బిలియనీర్ అయినా మామూలు మిడిల్ క్లాస్ మనిషి అయినా ఎవరైనా కానీ వెల్త్ పిరమిడ్లో ప్రతి పాయింట్ని, ముఖ్యంగా మనీ మేనేజ్మెంట్ని తప్పనిసరిగా పాటించాల్సిందే. అండ్ ఇంకా వెల్త్ పిరమిడ్లో ఫైనల్ స్టేజ్ ప్రిజర్వ్, అంటే కాపాడుకోవడం. ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. 18th సెంచరీలో వ్యాండర్బిల్ట్ అనే ఒక రిచెస్ట్ ఫ్యామిలీ ఉండేది. అప్పట్లో ఈ వ్యాండర్బిల్ట్ కంపెనీ షిప్పింగ్ అండ్ రైల్ రోడ్ ఇండస్ట్రీలో లార్జెస్ట్ బిజినెస్ని రన్ చేసేవారు. వాళ్ళ సంపద ఏ రేంజ్లో ఉండేదంటే అమెరికాలోనే అతిపెద్ద ప్రైవేట్ మ్యాన్షన్ ఈ ఫ్యామిలీ దగ్గరే ఉండేది. ఆ మ్యాన్షన్లో దాదాపుగా 250 గదులు ఉండేవి. ఈ మ్యాన్షన్ ఇప్పటికి కూడా ఒక మాన్యుమెంట్లా మిగిలిపోయింది. అయితే కథలో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే అంత సక్సెస్ చూసినటువంటి ఆ ఫ్యామిలీ కంపెనీ ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది. ఎందుకంటే తరతరాల నుండి వచ్చిన ఆస్తిని తర్వాత తరాల వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. 1947 వచ్చేసరికి ఆస్తులన్నింటిని అమ్ముకుని దివాలా తీసే స్థాయికి వచ్చేశారు. ఇక్కడ ఇంకో ఐరనీ ఏంటంటే వ్యాండర్బిల్ట్ కంపెనీ ఫౌండర్ తన కొడుక్కి ఒక మాట చెప్పాడు, ఎనీ ఫూల్ కెన్ మేక్ ఎ ఫార్చ్యూన్, ఇట్ టేక్స్ అ మ్యాన్ ఆఫ్ బ్రెయిన్స్ టు హోల్డ్ ఆన్ టు ఇట్. సో సంపాదించడం గొప్ప కాదు, సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడం అసలైన ట్రిక్. ఇలా నిలబెట్టుకోవడానికి, మన వెల్త్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కామన్ సెన్స్తో ఆలోచిస్తే లుకింగ్ రిచ్కి బీయింగ్ రిచ్కి ఉన్న తేడా మనకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. డబ్బు ఉందని చూపించుకోవడం వేరు, నిజంగా సంపదని కాపాడుకోవడం వేరు. ఒకటి నెగిటివ్ రిజల్ట్ని తీసుకొస్తే మరొకటి పాజిటివ్ అవుట్కమ్ని ఇస్తుంది. కాబట్టి మీ మనీ మైండ్ సెట్ ఎటువైపు ఉందో మీరు ఆలోచించుకోండి, సరైన నిర్ణయం తీసుకోండి. మార్కెట్లో, మీడియాలో వచ్చే ప్రలోభాలకి లొంగిపోకండి. సంపదను సృష్టించడంలో మీరు నిర్మించుకున్నటువంటి బలమైన ఫౌండేషన్ చెక్కు చెదరనివ్వకండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం అప్పట్లో కొంతమంది క్రిప్టో అని, ఎన్ఎఫ్టీస్ అని సరైన ఎక్స్పీరియన్స్, అవేర్నెస్ లేకుండా పెట్టుబడి పెట్టి నష్టపోయారు. అందుకే వెల్త్ పిరమిడ్లో ఉన్న లాస్ట్ స్టెప్లో ప్రిజర్వ్ని ఎప్పుడూ మైండ్లో పెట్టుకునే పని చేయండి. మీ సంపద లైఫ్ టైం మీతోనే ఉంటుంది. చివరిగా వెల్త్ పిరమిడ్లోని ఈ 4 స్టెప్స్ని మళ్ళీ మరోసారి రివైజ్ చేసుకుందాం. డైవర్సిఫై. ఒకే ఇన్కమ్ సోర్స్ మీద ఆధారపడితే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎప్పటికీ రాదు. సో మీ మెయిన్ ఇన్కమ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ను కూడా ప్లాన్ చేసుకోండి. అక్యుములేట్. ఎప్పుడు ఏం జరుగుతుందో పరిస్థితిని అంచనా వేయలేం. సో లాభాల్ని క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకోండి. మేనేజ్. ఎంత సంపాదించినా సరే మనీ మేనేజ్మెంట్ లేకపోతే మొత్తం వృధా అవుతుంది. సో ప్రొఫెషనల్ లెవెల్లో డబ్బుని మేనేజ్ చేసుకోండి. ప్రిజర్వ్. వ్యాండర్బిల్ట్ తన కొడుక్కి చెప్పిన మాటనే మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఎనీ ఫూల్ కెన్ మేక్ ఎ ఫార్చ్యూన్, ఇట్ టేక్స్ ఎ మ్యాన్ ఆఫ్ బ్రెయిన్స్ టు హోల్డ్ ఆన్ టు ఇట్. ఈ 4 సూత్రాలని కనుక ఒక క్రమ పద్ధతిలో పాటిస్తే మీకున్న శక్తి మేరకు ఖచ్చితంగా ఒక మంచి రెవెన్యూ మోడల్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. దీంతో మీ లైఫ్లో మీరు పెట్టుకున్న ఆర్థిక లక్ష్యాలను కూడా చేరుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.